నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీ పైన కూడా కోర్టుకెళ్లే పార్టీ ఒక్క వైసీపీనే ఉంటుందేమో. ఎందుకు అంటే గత 5 ఏళ్లలో అసెంబ్లీని కౌరవ సభ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అదే అసెంబ్లీపై కోర్టుకు వెళ్ళడం, తప్పుడు రాతలు రాయడం, ఒక పత్రికను అడ్డుపెట్టుకొని మనం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే దీనిపైన ఇప్పటికే అయ్యన్న పాత్రుడు ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. అయితే దీనిపైన కూడా కోర్టుకు వెళ్ళింది వైసీపీ. ఎట్టకేలకు మరి వైసీపీకి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, అసలు మరి తప్పుడు రాతలు రాసే సాక్షి పత్రికకు ఎండ్ కార్డు పడేది ఎప్పుడు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా మంది నాయకుల గురించి, ఈవెన్ చంద్రబాబు గారి గురించి కూడా సాక్షిలో తప్పుడు రాతలు రాయడం, ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ పైనే ఫిర్యాదు చేస్తూ హైకోర్టుకు వెళ్ళి దానిపైన కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా ఎదురు దెబ్బ తిన్నారో చూస్తున్నాం. ఏంటి అసలు ఏ అంశంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఆ మధ్యకాలంలో అంటే 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత, జూన్ 12 ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తర్వాత, శాసనసభాధిపతిగా అయ్యన్న పాత్రుడు గారి ఎంపిక జరిగిన తర్వాత, అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీలో ఒక అంశాన్ని ప్రకటించారు. ఈ 175 మంది ఉన్న సభలో 87 మంది మొట్టమొదటిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి, సభ నియమాల గురించి, సభ సాంప్రదాయాల గురించి, సభలో ఎలా వాళ్ళ ప్రతిపాదనలు సమర్పించాలి, వాళ్ళకి ఏదైనా అవకాశం దక్కినప్పుడు వాళ్ళు ఎలా స్పందించాలి, వీటి గురించి ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పని ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత దానికి షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయింది. పలానా 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి అని చెప్పని. అయితే అనుకోని పరిస్థితిలో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దానికి సాక్షి పత్రికలో ఎమ్మెల్యేల శిక్షణా శిబిరం పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగం అని చెప్పని ప్రకటించారు. వాస్తవంగా అసలు ఖర్చు ఏం జరగల. ₹1 ఖర్చు శాసనసభ నుంచి ఖర్చు పెట్టాల. అప్పటికి అసలు క్లాసులే జరగలేదని విన్నాం. అసలు క్లాసులు జరగలా. అంటే అర్ధాంతరంగా ఈ క్లాసులు క్యాన్సిల్ చేయటం వల్ల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది అని చెప్పని రాసుకొచ్చారు సాక్షి పత్రికలో. డెఫినెట్గా మరి ₹1 కూడా ఖర్చు కానప్పుడు శాసనసభకి దురుద్దేశాలు ఆపాదిస్తూ, అది ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాయిదా పడితే దానికి దురుద్దేశాలు ఆపాదించడం, మామూలుగా ఆ పెట్టుకున్న కార్యక్రమం చిత్తశుద్ధితో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల వైసీపీ వాళ్ళు లేరా? ఇదేమన్నా ఓన్లీ ఎన్డీఏ కూటమి పార్టీలకో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకి మాత్రమే ప్రజాధనంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కాదే. పార్టీలకు అతీతంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ కూడా శిక్షణా శిబిరాలు కండక్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. పోనీ ఇదేమన్నా ఇప్పుడు ఈ సభలోనే కొత్తగా అయ్యన్న పాత్రుడు గారే మొదలుపెట్టారా? విభజిత రాష్ట్రంలో మొట్టమొదటి స్పీకర్గా ఎన్నికైన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కూడా ఆ రోజుల్లో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో మంచి అనుభవం ఉన్న నిపుణులందరినీ పిలిపించి అప్పట్లో కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ శిక్షణా శిబిరాలు కండక్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో పలు దఫాలు చట్టసభలకు ఎన్నికవుతూ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న నాయకులు. వాళ్ళందరితో వెంకయ్యనాయుడు గారు చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుంది. శాసనసభ్యులు క్యాడర్కి ఎంత అందుబాటులో ఉండాలి, క్యాడర్ సమస్యల పట్ల, క్యాడరు అవసరాల పట్ల ఎలా స్పందించాలి అని కూడా ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. ఆయన సభను కూడా నవ్వించారు. ఒక అంశం నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు మీ క్యాడర్ ఏదైనా మెసేజ్ పెట్టారు అని అంటే దానికి రిప్లై ఇవ్వండి. నోటెడ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అంటే ఆ పెట్టిన మెసేజ్ని బట్టి మీరు రిప్లై ఇవ్వండి. మా నాయకుడు మా మెసేజ్కి స్పందించాడు అని వాళ్ళు సంతోషపడతారు. మీరు ఆ రిప్లై ఇచ్చేటప్పుడు చూసుకొని రిప్లై ఇవ్వండి అని చెప్పని కొంచెం నవ్వించాడు సభని. నాయన పోయాడు అని మెసేజ్ ఇస్తే ఆల్ ది బెస్ట్ అని పెట్టమాకండి. మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందని పెడితే ఆల్ ది బెస్ట్ అని చెప్పండి, కంగ్రాచులేషన్స్ పెట్టండి. మీరు డిఫాల్ట్గా ఏం మెసేజ్ పెట్టారో గమనించుకోకుండా ఇట్లా తప్పుడుగా స్పందిస్తే కూడా అది మళ్ళీ రేపు రోజున ఇబ్బందికరంగా తయారవుద్ది అని చెప్పని చాలా మంచి సందేశం. అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించాలి అని అంటే ఎంత అణుకుగా ఉండాలి, ఎంత అందుబాటులో ఉండాలి, ఎంత మెలుగుగా ఉండాలి అనే అంశాలని ఈ అనుభోగులైన వాళ్ళతోటి చెప్పించారు. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు కూడా శాసనసభ్యులకి ఒక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించారు. కానీ ఆ సమావేశం రద్దయింది. దానికే విపరీతార్థాలు తీస్తా సాక్షిలో మరి కథనాలు వండివార్చారు. శాసనసభాధిపతి గారికి దురుద్దేశాలు ఆపాదిస్తా కోట్ల రూపాయల డబ్బు వృధా చేశారు అనే అభిప్రాయం కలిగే విధంగా
శాసనసభాధిపతికి దురప్రాయాలు కలిగించడం అంటే శాసనసభ కలిగించడమే. అది 100% సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. దాంతో స్పీకర్ గారు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు. ప్రివిలేజ్ కమిటీ నుంచి వివరణ అడిగారు. దాని మీద మీరు ఈ విధంగా ఏ ఆధారాలతో రాశారు, కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని చెప్పని మీకున్న సోర్స్ ఏంటి, మీ దగ్గర ఏమైనా ఓచర్స్ ఉన్నాయా, చెల్లింపులు చేసిన రసీదులు ఏమైనా ఉన్నాయా, ఏ ప్రాతిపదిక మీద మీరు ఈ విధంగా కథనం రాశారని చెప్పని వివరణ అడిగారు. వివరణ అడగగానే వీళ్ళు హైకోర్టుకు పరిగెత్తుకెళ్లారు, దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పని. ఇప్పుడు సాక్షి పత్రిక తాను రాసిన ప్రతి కథనం మీద కనుక వివరణలు అడగాలి అని అంటే ఆ పత్రికలో ఆ రోజు వారము, ఆ రోజు డేటు తప్పితే అన్ని అబద్ధాలే ఉంటాయి. మామూలుగా ఆ పత్రికలో వచ్చే వార్తలు అన్నిటి మీద వివరణ అడగవసరం లేదా అనేది ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే వీళ్ళు ఇంతేలే అని చెప్పని ఆయన ఎప్పుడో వదిలేసి ఊరుకున్నాడు. లేదు నిజంగానే ప్రభుత్వాలే కనుక దాని మీద కక్ష సాధింపుగానో లేదు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళని అకౌంటబుల్ చేసి ప్రతి దానికి వివరణ కనుక కోరాలి అని అంటే వాళ్ళ పత్రికలో అచ్చు వేయటం కన్నా కూడా ఈ వివరణలకే ఎక్కువ టైం గడిచిపోద్ది. అన్ని తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు, అన్ని తప్పుడు రాతలు వాళ్ళు రాస్తూ ఉంటారు, అంత తప్పుడు వ్యక్తిత్వపు హననానికి పాల్పడే కథనాలు వాళ్ళు దాంట్లో రాస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని ఎలివేషన్ ఇస్తూ ఉంటారు, ఆయన ప్రత్యర్థులని వెంటాడి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి పత్రికకి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ విలువలు గుర్తుకొచ్చినాయి. శాసనసభాధిపతిని అవమానిస్తూ కథనాలు రాసి అది ఎప్పుడైతే ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ అయిందో ప్రివిలేజ్ కమిటీ 100% వీళ్ళు చేసిన తప్పని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది పనిషబుల్ అఫెన్స్గా పరిగణిస్తుంది, వాళ్ళని పనిష్ చేయొచ్చు. సో దాంతో ఏంటంటే మమ్మల్ని ఎలా విచారిస్తారు అంటే వీళ్ళకి ఏదో అడిషనల్ ఇమ్యూనిటీ ఉన్నట్టు, విచారణకు వీళ్ళు అర్హులు కాదు అన్నట్టుగా, అంటే మేము బియాండ్ ది ఈ ఎంక్వైరీస్ అని చెప్పని కోర్టుకు వెళ్ళారు. కోర్టు నిన్న విచారణ జరిపింది. దీని మీద ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వస్తున్న అడ్వకేట్ జనరల్ గారు చెప్పారు, ఇప్పుడు ఇది వివరణ స్టేజ్లో ఉంది. వీళ్ళు ఇచ్చిన వివరణతోటి ప్రివిలేజ్ కమిటీ కన్విన్స్ అయ్యి వీళ్ళ మీద మోపాలి అనుకుంటున్న ఛార్జెస్ విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అని అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని శాసనసభలో చర్చించిన తర్వాత రాసిన ఈ కథనం శాసనసభ గౌరవానికి పెద్దగా భంగం కలిగించేది కాదులే అని చెప్పని సభ అభిప్రాయపడవచ్చు. రేపు రోజున ఏమైనా జరగవచ్చు. ఇంతలోకే వీళ్ళు ఇప్పటికిప్పుడు కేవలం వాళ్ళ వివరణ అడగగానే స్టే ఇవ్వమని కోర్టుని అప్రోచ్ అయితే ఇవాళ ప్రివిలేజ్ కమిటీ ఇంటెగ్రిటీకి శాంటిటీకి అంటే హైకోర్టు ఇంటర్వ్యూని అయిన పక్షంలో ఇవాళ శాసనసభ వ్యవస్థకే వాళ్ళ హక్కులకి భంగం కలిగినట్టు అవుద్ది. కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేయమని చెప్పని అడిగారు. దాంతో ప్రీమెచ్యూర్డ్గా దాఖలు చేసిన ఈ పిటిషను మెయింటైనబుల్ కాదు అని చెప్పని నిన్న హైకోర్టు వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసింది. వాస్తవంగా అయితే నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో లోకేష్ 2-3 సార్లు పరువు నష్టం దావాలు దాఖలు చేస్తున్నాడు. అసలు సిసలో పరువు నష్టం దావాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వేసి ఉండాలి. నారాసుర రక్త చరిత్ర అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక హత్యను ఆపాదించిన రోజునే. అలాగే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేని ఒక గులకరాయి ఇన్సిడెంట్ని తీసుకొని ఆ గులకరాయి ఇన్సిడెంట్ ప్రాతిపదికగా మాటు వేసి మట్టుబెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించడానికి పూనుకున్నారు అని చెప్పని తిరుపతిలో గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట సందర్భంలో కూడా అందులో కూడా చంద్రబాబు చేయించిన హత్యలు అని చెప్పని బ్యానర్ ఐటెం పెట్టారు. అటువంటి కథనాలకి ఎన్నో సందర్భాల్లోనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఆ పత్రిక ఎప్పుడో మూతపడి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి విద్వేషపూరిత రాజకీయాలు చేసే నాయకుడు కాదు కాబట్టి ఆ పత్రిక ఇప్పటికీ సర్వైవ్ అవుతుంది. ఆ పత్రిక ఆ విష ప్రచారాన్ని యథావిధిగా కొనసాగించగలుగుతూ ఉంది. అంటే ఇక్కడ పాముకి చంద్రబాబు నాయుడు గారే పాలు పోసి పెంచుతున్నట్టుగా ఉంది. ఆ పాము ఏదో ఒక రోజు కాటు వేయకముందే ఆ పామును కొట్టి చంపేయాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రజలు శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.